2500 crores. Imagine 2500 crores. ఒక 10% అంటే 250 crores మనకిస్తే ఇవన్నీ మొత్తం అయిపోతాయి. ఎందుకంటే ఈ ఎస్టిమేషన్ 55 crores, తుమ్మలపేట కోట్లు 16 కోట్లు, కౌగమ్మ బిడ్డి 13 కోట్లు, అదేవిధంగా మన కావలి బ్యాలెన్స్ రిజర్వాయర్ 30 కోట్లు, అదేవిధంగా సంఘం బైపాస్ కెనాల్ వచ్చి అది 25 crores. అన్ని వేసుకున్నా కూడా 150 కోట్లు లేవు. 10% మాకు ఇస్తే మొత్తం ఎన్ని కూడా కంప్లీట్ చేయొచ్చు. ఆటోమేటిక్గా మేము ఎమ్మెల్యేగా ఉండి ఇట్లాంటివి తప్పకుండా నెక్స్ట్ జగనన్న మాకు మాట ఇస్తున్నాడు, తప్పకుండా ఇవన్నీ కూడా కంప్లీట్ చేసేదానికి మనం ఈ వర్క్స్ కూడా మనకి మంచి అవకాశం. ఇంకోటి ఏంటంటే మన కావలి నియోజకవర్గంలో, ఎందుకంటే ఈరోజు జగనన్న ఏం చేశాడు, ఈ ప్రభుత్వం ఏం చేసింది అనే దానికి ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఒక్క ఎగ్జాంపుల్, ఒక్క రామాయపట్నం పోర్టు స్టార్ట్ చేసి ఫినిషింగ్ స్టేజ్కి వచ్చిందంటేనే, ఒక ఫిషింగ్ హాబ్ ఆల్మోస్ట్ స్టార్ట్ చేసి ఫినిషింగ్కి వచ్చిందంటేనే, అదేవిధంగా రామాయపట్నానికి అనుబంధంగా దాదాపు 5000 ఎకరాలు మన కావలికి ఆనుకొని ఇండస్ట్రియల్ హబ్ రాబోతుందంటేనే, రేపు మన కావలి తుమ్మలపేట నుంచి మన్నగదిన్నె దాకా ఉన్న 7000 ఎకరాలు ఒక హబ్ రాబోతుందంటే, ఈరోజు ఒక్కటాగా బృందావన కార్యక్రమం తను ఉందంటాడు. జగనన్న ప్రభుత్వం రాకముందు ఒక అంకణం ఎంత ఉంది, ఈరోజు ఎంత ఉంది అంటే, ఈరోజు మీరంతా కూడా కోటేశ్వరయ్యారంటే అంతే అభివృద్ధి. అదే అభివృద్ధి అంటే మన ఇన్కమ్ ఏ విధంగా పెరుగుతుంది అనేది ఒక అభివృద్ధి. ఈరోజు ఈ టంగూరు బృందావన కాలనీ నుంచి ముసునూరు దాకా డ్రైన్ అట్లా పడిందో లేదో 5 లక్షలు, 7 లక్షలు, 10 లక్షలు చెప్తారు అంకణం. అంటే ఈరోజు 50 అంకణాలు ఉండేవాడు 50 లక్షలు అమ్ముకోవాలి. 50 లక్షలు ఉండేది 50 లక్షలు, ఈరోజు 5 లక్షలు 2.5 crores. అదే డెవలప్మెంట్ అంటే. ఆ డెవలప్మెంటే మనకి మళ్ళీ కావాలంటే ఈరోజు రామాయపట్నం పోర్టు అయిపోతుంది కాబట్టి ఆ ఇండస్ట్రీస్ కూడా మళ్ళీ రాబోతున్నాయి. వాటన్నింటినీ కూడా తెప్పించే బాధ్యత తప్పకుండా నేను తీసుకుంటాము. తప్పకుండా కావలి నియోజకవర్గం నేను చెప్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఒక చెన్నై కావచ్చు, ఒక బాంబే కావచ్చు, ఒక కలకత్తా కావచ్చు, ఒక మ్యాంగ్లూర్ కావచ్చు, ఒక న్యూయార్క్ కావచ్చు, ఒక సింగపూర్ కావచ్చు, ఈ విధంగా పట్టణాలు ఎక్కడ జరగకపోతాయి, ఎక్కడైతే సీ కోస్ట్ ఉంటుందో, ఎక్కడైతే నదీ తీర ప్రాంతం ఉంటుందో అటువంటి ప్రాంతాల్లో మనకి ఈ పోర్ట్స్ లాంటివి వచ్చినాయి అంటే ఆటోమేటిక్గా కావలి కాస్త కావలి పట్టణంగా తయారవుతుంది, మహానగరంగా తయారవుతుంది. అఫ్కోర్స్ మనం చూడకపోవచ్చు, మన మనవకు చూడొచ్చు, మన కొడుకు చూడొచ్చు. సో ఇది డెవలప్మెంట్ అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మన ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి, మనకి ఇన్కమ్ సోర్స్ క్రియేట్ చేయాలంటే ఈరోజు 4 పోర్టులు మొత్తం స్టార్ట్ చేయించాడు. కొత్తవి 11 ఫిషింగ్ హార్బర్స్ మన తీర ప్రాంతంలో స్టార్ట్ అయినాయి. దీనివలన కొన్ని వేల కోట్లు ఆదాయం మనకి ముందు ముందు జనరేట్ అవుద్ది. దాని ద్వారా వచ్చే ట్యాక్సెస్ అయితే అనేవి ఇవన్నీ కూడా మన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఒక్క కావలో మా నాన్న నన్ను ఒక్కడిని చదివిస్తేనే ఈరోజు కాలేజీకి వచ్చినాయి, ఇంజనీరింగ్ కాలేజీ వచ్చినాయి, స్కూల్స్ వచ్చినాయి. అదేవిధంగా ఈరోజు కావలికి నేను ఎమ్మెల్యేగా అయ్యాను. ఈరోజు నేను సంపాదించింది ఇక్కడ తీసుకొచ్చి పెట్టాను. ఈరోజు లక్షల మంది బిడ్డలు, మీ పిల్లలు ఈరోజు జగనన్న ఇస్తున్న విద్యా దీవెన కావచ్చు, అమ్మఒడి కావచ్చు, వీడి ద్వారా చదువుకొని ఈరోజు వాళ్ళు కూడా రేపు ఫ్యూచర్లో నాగాగా ఎందుకు కాకూడదు అనేది ఒక్కసారి ఆలోచించండి. అంటే ఆ విధంగా కొన్ని లక్షల మంది బిడ్డలు, మనకు కావలేదు కొన్ని వేల మంది బిడ్డలు చదువుకొని ఉన్నత స్థాయికి పేదవాళ్ళకుంటే ఆ ఆదాయం ఫ్యూచర్లో ఏ విధంగా మనకు కావాలి రాబోతుంది అనేది ఒక్కసారి ఆలోచించండి. అంటే ఒక చెట్టు ఒక పండు కావాలంటే ఒక విత్తనం నాటాలి, ఆ విత్తనం మొగకెత్తాలి, మొగకెత్తి చెట్టు మరి చెట్టు కాయలు 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 కాసి పచ్చిగా ఉంటే టేస్ట్ ఉండదు, పండాలి, పండినప్పుడే దాని టేస్ట్. అదే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీర ప్రాంతాల్లో ఫిషింగ్ హార్బర్స్, అదేవిధంగా పోర్ట్స్, హైవేస్ ఇవన్నీ కూడా ఈరోజు మనకి రాబోతున్నాయి. సమయం కావాలి. ఈరోజు అధికారం ఒక 5 సంవత్సరాలు ఉంది. ఇంకొకసారి ఎందుకంటే థర్డ్ టైం హ్యాట్రిక్ మీ అందరి ఆశీస్సులతోటి హ్యాట్రిక్ అని మనం వచ్చామంటే ఆ భగవంతుని ఆశీస్సులతోటి ఇందాక మా అన్న చెప్పినట్టు
ఒకవేళ కావకి ఆనాడు యానాదగిరి గారికి మినిస్ట్రీ ఇచ్చారు. అదేవిధంగా మనకి ఆ అవకాశం వచ్చిందంటే కావకి రూపు వెక్కగానే కూడా మాగే అవకాశం ఉంటుంది. అటువంటి అవకాశం ఈరోజు మనకి కాబోతుంది. కాబట్టి దానికి మీ అందరి సహకారం కూడా తప్పకుండా నాకు ఉండాలని, తప్పకుండా మీ అందరి ఆశీర్వాదంతో ఈ కావకి నియోజకవర్గానికి మళ్ళీ మూడోసారిగా నన్ను ఎమ్మెల్యేగా గెలిపించడానికి మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ నాకు చేయించి, మీరు కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ బంధువులు కావచ్చు, మీ కుటుంబ సభ్యులు కావచ్చు, అందరూ కూడా నన్ను ఆశీర్వదించేటట్టు చూడాలని ఈరోజు ఈ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మీకు ఎందుకంటే వ్యాపారస్తులు ఎక్కడున్నారంటే ప్రశాంతంగా వ్యాపారాలు చేసుకోవాలి. ప్రశాంతంగా ఎక్కడ కూడా ఇబ్బంది ఉండకూడదు, ఎక్కడ కూడా రౌడీజం ఉండకూడదు, ఎక్కడ కూడా గుండాయిజం ఉండకూడదు, ఒకరికి భయపడకూడదు. అటువంటి రౌడీజాన్ని మీ అందరికీ తెలుసు, ఎంత రిస్క్ తీసుకున్నానో కూడా మీ అందరికీ తెలుసు. ఆలోచించండి ఒకసారి. ఈరోజు ఇంకెప్పుడు తీసుకున్న తర్వాత మన కాలేజీకి వచ్చినారు సేమ్ గా. సో ఈ విధంగా అఫ్కోర్స్ కాలేజీ కాబట్టి అది ఎవరు ఉండడు కాబట్టి సరిపోయింది. ఏదైనా అవసరం అంటే చాలా ఇబ్బంది. అందుకని నేను మీ జాగ్రత్తలో తప్పుకున్నాను. మీకు ఒకటే హామీ ఇస్తున్నా, తప్పకుండా కాబోయే వ్యాపారస్తులంతా కూడా ప్రశాంతంగా వాతావరణం ఉండాలి, ప్రశాంతంగా మీ వ్యాపారాలు చేసుకోవాలి. మీకు ఎప్పుడు కూడా ఎవరి నుంచి కూడా ఇబ్బంది ఉండకుండా చూసే బాధ్యత నాది. రౌడీజాన్ని వరకు తప్పకుండా సహించేది లేదు. అటువంటి రౌడీజాన్ని తప్పకుండా రూపం మోపుతాను కూడా మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తాను. ఎప్పుడు కూడా దేనికైనా సరే రెడీ, మీకు అడ్డగా ఉంటాను కూడా మాటిస్తాను. నా మాట నమ్మండి. మీకు అడ్డగా చూపించినా కూడా తప్పకుండా మీకోసం వస్తాను కూడా మీకు తెలియజేస్తాను. కాబట్టి తప్పకుండా